భూకంప ప్రకంపనలు ఎక్కువగా జపాన్లోనే వస్తూ ఉంటాయి. తరచూ అక్కడి ప్రజలను ఈ భూకంపాలు భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటాయి. తాజాగా బుధవారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. తైవాన్లో హువాలియన్ సిటీకి దక్షిణ దిశగా 18 కిలోమీటర్ల దూరం 34.8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. తైపీలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. అక్కడ సంభవించిన భారీ భూకంపం కారణంగా ఎన్నో భవనాలు నేలకూలిపోయాయి. గత 25 ఏళ్లలో ఇంత తీవ్రతతో భారీ భూకంపం సంభవించడం ఇదేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే మియాకోజిమా ద్వీపంలో సహా జపాన్ దీవులకు 3 మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉన్న కారణంగా అధికారులు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఊహించని రీతిలో భారీ భూకంపం సంభవించడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు నేలమట్టం అవ్వడం వలన తైపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. భారీ సంఖ్యలో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపానికి తోడు ఇప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని